బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. బిల్డర్లను బెదిరించి పార్లమెంటు ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి 2,500 కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పం కట్టాడని ఆరోపించారు. ఇవి బయటకు రాకుండా ఫోన్ ట్యాపింగ్, గొర్లా స్కామ్ అని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి, నీకు ఎవ్వడు భయపడడు, నువ్వు వెంట్రుక కూడా పీకలేవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయి, తప్పు చేసిన వాళ్లపై చర్య తీసుకో, భయపడేదే లేదన్నారు. తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ పగబట్టి కవితను అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతున్నాడని, పార్లమెంటు ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డేనని విమర్శించారు. పేగులు మెడలో వేసుకునేది ఏంద్రా హౌలా, నువ్వు ముఖ్యమంత్రివా, బోటీ కొట్టేటోడివా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. కవితను అరెస్టు చేయకుంటే బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ వాళ్లు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేశారని, ఈ రోజు బీజేపీ వాళ్లు అక్రమంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో చూడాలన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు దిక్కులేదని, వీటిని కవర్ చేసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ అంటూ తెర మీదకు తెస్తున్నారని మండిపడ్డారు. పంటలు ఎండిపోతుంటే రైతులను పట్టించుకోవడం లేదు, కానీ ఇతర పార్టీల నేతలను బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కేటీఆర్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గెలిపించిన ప్రజలకు దానం నాగేందర్ వెన్నుపోటు పొడిచారన్నారు కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో దానం నాగేందర్ కు ఓటమి తప్పదన్నారు. నాగేందర్ పై అనర్హత వేటు వేసేదాకా ఊరుకోమనే, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామన్నారు. సికింద్రాబాద్ లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉంటుందన్నారు కేటీఆర్. ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు, మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2,000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇగో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులని ఖరాబ్ చేయాలి. అసలు కథ ఏంది? కిందనేమో ఇసుక స్కామ్ లో ఒక మంత్రి దొరుకుతాడు, ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో మంత్రి బెదిరిస్తాడు, ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు, ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి, నేను ఇదివరకు మొన్నటిదాకా, నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటి కాబట్టి నాకు తెలుసు, డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, గత 3 నెలలుగా హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు వస్తలేవు? ఏ కారణం చేత బంద్ పెట్టినావు? బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్న మాట వాస్తవం కాదా? ఢిల్లీకి 2,500 కోట్లు నువ్వు సామంతరాజు కాబట్టి, ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ 2,500 కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా? ఇవి దోపిడి సొమ్ము కాదా? రైతు బంధు ఈరా మగడా అంటే అది శాత కాదు, కరెంట్ ఇయనికి శాత కాదు, మహిళా సోదరి మనులకు నెలకు 2,500 ఇస్తాను, అది ఈరా భయ అంటే అది లేదు, నెలకు 4,000 ఇస్తా ముసలోళ్ళ కన్నా అదేదిరా భయ అంటే అది దిక్కు లేదు, ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు, ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి, వద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము వద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు, నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొడుకుల్లారా, పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటేంది రావులా? నాకు అర్థం కాక అడుగుతా. అరే నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటీ కొట్టేటోనువా? పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు. పేగులు మెడలు వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంత బేకారు మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో? ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతారు గసంటోడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటున్నా